ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మా గురుదేవులు ప్రిన్సిపాల్ గారికి మరియు మా రాముడు సార్ గారికి మరి మా సిద్ధారామ సార్ గారికి అందరికీ పేరు పేరున మా నమస్సుమాంజలి. అందరం ఒకసారి కలిసికట్టుగా మాట్లాడుకొని ఖచ్చితంగా మాట్లాడుకొని సార్లతో వాళ్ళతో మనకు సలహాలు తీసుకొని మనం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. చదువుతో పాటు మంచి చెడులో కూడా అందరికీ ముందుండి మమ్మల్ని ముందు నడిపించిన ప్రిన్సిపాల్ గారిని ముందుగా వేదిక అలంకరించాలని కోరుతున్నాం. ఈరోజు నేను కూడా ఎంతగానో మాట్లాడుతున్నా అంటే సార్ అంత దయ. ముఖ్యంగా గెట్ టుగెదర్ అనేది అందరు కష్టంతో మార్చుకొని ఎవరు ఎట్లున్నారో ఏంటని అందరూ మాట్లాడుకుని సార్ల ద్వారా మనకు ఒక మంచి ఏదైనా సలహా తీసుకుందామని మంచి ఉద్దేశంతో చదువుకు నేర్పేలా మనకు చదువుతో పాటు ఎన్నో నేర్పించారు. మంచి చేసినప్పుడు మాకు సపోర్ట్ చేశారు, చెడు రూట్లో వెళ్ళినప్పుడు కూడా మాకు సపోర్ట్ చేసి మాకు వేరే రూట్లో పోనీయకుండా వాళ్ళని మంచి మాటలతో మమ్మల్ని ఒక రూట్లో పెట్టడానికి తీసుకొచ్చారు. స్కోరు మన కాలేజీ స్కోర్ ఎక్కువ, ఈ మద్దూరు మండలం కూడా మన స్కోర్ ఎక్కువ. ఆయన చెప్పింది విన్నాం, నేను రాసిన, నాకు 82 మార్కులు వచ్చినాయి సార్ ఫిజిక్స్లో. తో పాటు ఎవరు కూడా ఫెయిల్ కాలేదు, అందరు పాస్ అయ్యి ముందుకు వచ్చారు. ఈరోజు మన ముందు లేరు. అదేవిధంగా మన సింధు, ఆమె కూడా మన మధ్య లేనందున యాదగిరి సారు మరియు ఆ సింధు వాళ్ళకు 2 నిమిషాలు మౌనం పడిస్తామని అనుకుంటున్నాం. మన మిత్రులందరూ ఒక్కొక్కరు వచ్చి మంచి విషయాలు చెడు విషయాలన్నీ మాట్లాడుకుంటే కింద ఒక పాట పాడతాను, ఒకటే ఏమనుకోకండి. ఎవరేమి అనుకున్నా నా పేరు రాధిక వెళ్ళండి. అది ఎవరు కూర్చున్న కోర్స్ నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రైనర్గా చేస్తున్నాను. అంతా మా గురువులు ఆశీర్వాదాల వల్ల గ్రూప్ క్రియేట్ చేయాలని ఇంతమంది రెస్పాండ్ అయినందుకు చాలా సంతోషం అనిపించింది. చంద్రబాబు ఎక్కువ చంద్రబాబు అంటే చాలా మంది తెలుసు. ఎంఎస్సీ చేయాలనేది ఆ సారనే ఆ మాటకి నేనైతే ఎంఎస్సీ కంప్లీట్ చేసినా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ప్రిన్సిపల్ సార్ గురించి మాట్లాడాలి. మా డాడీ లాగా నన్ను లైక్ చేశారు. 9 రకాలుగా సార్ వాళ్ళని ఇబ్బంది పెట్టాము. చిత్తూరు మీద ఆడుకున్నాము, మేము స్కూల్లో కూడా ఆడుకోలేదు. కదయిక అనేది మన చేతిలో ఉంది, కలుద్దాం, అందరం కలిసే ఉందాం. స్కూల్ కాలేజ్ రెండు ఉండడం మా అదృష్టం. అని ఇక్కడ ఉన్న మీ అందరు ఫ్రెండ్స్ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. సిద్ధారామ సార్ గారిని మాట్లాడుతున్న కోరుచున్నాం. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. విద్యాధనం సర్వధన ప్రధానం. వాస్తవంగా నాకు తెలుగు అంటే చాలా ప్రేమ. నమస్కారం అనేటువంటిది సంస్కారం తెలుపుతుంది. మన కాలేజీలో ఎస్ఎన్జేసీలనే 3rd బ్యాచ్ నాది. 10-11 ఇయర్స్ నేను ప్రిన్సిపాల్గా అదే కాలేజీలో వర్క్ 2010-12లోకి వెళ్ళినట్టుంది. ఎందుకంటే మీ బ్యాచ్ నాకు బాగా అటాచ్మెంట్ ఉంటుంది. అప్పుడు వచ్చేటువంటి పిల్లలు దేవతలు. మీరు కాలేజ్ గురించి ఎంత అందంగా మాట్లాడేందుకు చాలా సంతోషం. మన జనగాం డివిజన్లో మన కాలేజే ఫస్ట్. మన లగ్నూరుని మించిన కాలేజీ లేదమ్మా. ఇంత సమయాన్ని మీరు ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. వేదిక మీదకి అందరు వస్తే సార్ గారికి సన్మానం చేద్దాం. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు,
రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.